హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల అయితే మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ మీకు ఒక ప్రాంక్ పట్టుకొచ్చిన. అదేం ప్రాంక్ అంటే, ఇంతకు ముందు అయితే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ప్రాంక్ చేసిండ్రు కదా, ఇప్పుడు ముగ్గురు ఏరళ్ళతోటి ప్రాంక్ ఉంటుంది. అదేం ప్రాంకో వసంత చేస్తుంది. చేస్తావా? నేనే ధైర్యం ఇస్తున్నా, అందుకేంది సరే నేను ధైర్యం ఇస్తున్నా కాబట్టి చేయమన్నా. నువ్వేం భయపడకు. సరే మరి పా. A few moments later. ఎవరైనా ముచ్చట కాదు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఎవరు చేసే ముచ్చట కాదు కాబట్టి అటు ఉంటే వాళ్ళు ఇల్లు వింటారు. ఎందుకు ఆడ ఎవరింటారు? ఆడ కూడా మాట్లాడచ్చు. అది ఇదే ముచ్చట కాదు, ఎవరో చెవుల పడితే అలా చెవుల పడేది కాదు. మన ఇద్దరికే నీకే చెప్పాలి, నువ్వే వినాలి, అంతే. అంత సీక్రెట్ ఏంటమ్మా? నేను నీకు ఒకటి చెప్తున్నా, ఈ విషయం మళ్ళీ బయటపడద్దు, అస్సలు బయటపడద్దు. ఎవ్వరికి కూడా చెప్పొద్దు. నువ్వు నేను ఎట్లాగూ చెప్పా, నువ్వు కూడా చెప్పొద్దు. పడితే మళ్ళీ నువ్వు బయట పడగొట్టినావు అనుకో, నీకు నగులు లేదు అనవసరంగా. ఏం విషయం చెప్పాక ఫస్ట్. ఇప్పుడు మన అత్తమ్మ విషయం నేను మాట్లాడేది, కానీ ఇప్పుడు మన అత్తమ్మకు ఇంటి ఖర్చులు, ఇంటి బిల్లు ఖర్చులు అవన్నీ మన వాళ్ళు పెట్టుకుంటాను అంటురా లేదా? ఇప్పుడు సుమను, బావ, సాగరు ముగ్గురు కలిసి పెట్టుకుంటా అంటారు. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే మన ఖర్చులు ఎట్లా వెళ్ళాలి? అవునా కాదు? పెట్టుకున్న రూల్సే కదా మనం. రూల్స్ కరెక్టే, ఫస్ట్ నువ్వు విన్నాక తర్వాత రూల్స్ అను. అవన్నీ ఖర్చులు పెట్టుకుంటా అనబడుతుంది. టమాటాలకు, కూరగాయలకు, మిరపకాయలు అంటే, ఉప్పు అంటే, పప్పు అంటే, సబ్బు అంటే, సర్పు అంటే, ఇవన్నీ ఖర్చులకు ఇప్పుడు అత్తమ్మకి ఇవ్వాలి. మళ్ళీ నీకు ఇంట్లోకి కొనుక్క రావాలి, నాకు ఇంట్లోకి కొనుక్క రావాలి, అక్కడ సాగర్ కొనుక్క రావాలి. డబల్ ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు అదే అత్తమ్మ ఒక్కటి అత్తమ్మనే కొనుక్కుందనుకో, మనకు ఖర్చులు పడి. అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న కానీ పెట్టుకునేది అక్క అత్తమ్మకు. మన దగ్గర ఉన్న పెట్టుకునే కరెక్టే. ఫస్ట్ నేను చెప్పేది మొత్తం విన్నాక మళ్ళీ అనట్లా, అది కాదు నేను అనేది. ఖర్చులు ఎక్కువ కాకుండా ఉండాలి మనకు అని నాకు ఆలోచన వచ్చి నీకు చెప్తున్నా. ఇప్పుడు డబల్ ఖర్చు పెట్టుకుంటే నీకొక ఆడపిల్ల ఉంది, నాకొక ఆడపిల్ల ఉంది, సాగర్కి ఒక ఆడపిల్ల ఉంది. ముగ్గురికి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెండిలు ఎట్లా కావాలి, మనకు భూమి కొనుక్కుంటే ఎట్లా కావాలి, మనం ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? అక్క అత్తమ్మ కొనిస్తేనే మనకి ఇదంతా అదే అయిపోతున్నాయా? ఇప్పుడు మన భవిష్యత్తు చూసుకుందామా అద్దా? మరి మన భవిష్యత్తు మనం చూసుకుందాం. మరి అత్తమ్మ భవిష్యత్తు చూడాలి. మనమే చూస్తాం, చూసే టైంలో చూడాలి. ఇప్పుడు ఆగు, చూసే టైంలో చూస్తాం. ఇప్పటి నుంచి పెట్టుకుంటా పోతే ఎట్లా? ఇప్పటి నుంచి పెట్టుకుంటా అంటే ఎప్పుడైనా పెట్టదుగా అక్క. ఎప్పుడైనా పెట్టేదే, కానీ 4 రోజులు ఆగాలి. ఇప్పుడు కాదు. మీ పిసన అర్థమవుతుందా మీకేమన్నా? భూమి లేదు, జాగలు లేవు, పిల్లలు పెరుగుతుండ్రు, వాళ్ళ చదువులు ఎట్లా, ఇవన్నీ ఏమన్నా ఆలోచన వస్తుందా నీకు? అక్క మనం తింటే మన ధనం అరిగిపోతలేదా? మరి అత్తమ్మకు ఒక్కదానికి పెడుతుంది మన కష్టం అక్క. పెట్టే టైం ముంగటుంది. పెట్టుడే ముంగటున్నా ఎనుకున్నా పెట్టుడే. మన తల్లికైతే మనం పెట్టుకోమా? మన తల్లికి పెట్టుకునేది వేరు, అత్తమ్మకి పెట్టుకునేది వేరు. కరెక్ట్ కాదక్క, నువ్వు అనేది తప్పది, బాగుంటే బాగా తప్పు. తప్పంటే ఎందుకు రజిత? పిల్లలు ఉన్నారే, ఒకసారి ఆలోచించు. కుమారస్వామి పెరుగుతాడు అని చదువులకు ఎన్ని పైసలు కావాలి? కుమారస్వామి పెరుగుతాడు అన్నావు కదా, రేపు కుమారస్వామికి లగ్గం చేసి ఆనికి పెళ్ళం వస్తే ఆని పెళ్ళం మనకి ఇట్లా మనం ఊకుంటామా? సాలనిక సాలు ఉంటుంది అది మనకు. ఇంకా ఇంత అత్తమ్మ కన్నా ఇంక ఇంత కొడుకులు మంచిగా చూసుకుంటారు కావచ్చు, మనం మంచిగా చూసుకుంటారు కావచ్చు, కానీ ఇంకా మన రేంజ్కి వస్తారు మన కూడా ఆయనతో వాంతరో కానరో మనకు కలగండం అది కరెక్టే. మరి ఇప్పుడు మన అత్తమ్మని మనం మంచిగా చూసుకుంటున్నాయి, మనకు వచ్చే కోడలు మనల్ని మంచిగా చూసుకుంటారు. మన పిల్లలు పెరిగిర్రు అనుకో, వాళ్ళకు కట్నాలు, ఇప్పుడు మా బిడ్డకు కట్నం కావాలి, ఆయనకి ఇంత ఇల్లు కట్టాలి, మనకు ఇంత ఉంచుకోవాలి. మనం ముందు పెడతారో తెలియదుగా, మనం వెనకేసుకున్నాం అనుకో, మనం తిని బతకచ్చు కదక్క. నువ్వు మస్తు ఆలోచించినావు అక్క. అదే అంటున్నాను. అత్తమ్మ కడుపు చంపి అత్తమ్మని మంచి చూసుకోక ఆగు, అత్తమ్మకు పెట్టే ధనం తీసుకొని అలా ముళ్ళ కట్టుకుని మూట కట్టుకుంటే మనకు ధనం పెరుగుతుంది. ఇక ధనం పెరుగుడు కాదు అక్క, ఒక్క నిమిషం ఆగు. అత్తల్ని మంచిగా చూసుకుంటేనే మనకు లక్ష్యం వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అత్తల్ని మంచిగా చూసుకుంటేనే మనకు లక్ష్యం వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అత్తమ్మ ఒక్క చేపను పెట్టినా మనకు తగులుతుంది అక్క.
అత్తమ్మ శాపంలు పెట్టేది కాదు. మనం ఎన్ని అన్నా అన్ని ఓర్చుకోపోతుంది. మనం ఒక అన్నం పెట్టకపోతాం చూడు, పెట్టపోతే నా కొడుకు నా కూడలేగా తినంతి అనుకుని చక్కగా పోతుంది అత్తమ్మ. అత్తమ్మ గుణం బంగారం, నాకు తెలుసా విషయం కదా. చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇప్పుడు నువ్వన్న మాట దగ్గర నేను చెప్తా. ఇప్పుడు అత్తమ్మ బంగారం అన్నావా లేదా? బంగారం నాకు తెలుసు కదా. బంగారమేనా? మరి ఆ బంగారాన్ని మంచిగా చూసుకున్నా అద్దా? మంచిగా చూసుకొని గోలద్దు అంటారు. మరి నువ్వు అనే మాట ఏంటి? కాదు, చూసుకోవడానికి ఒక స్టేజ్ ఉంటుందో టైం ఉంటుంది. అక్కడ ఆగు. మామయ్య ఉంటేనేమో అది వేరు. ఎందుకంటే అత్తమ్మ ఒక్కతే ఒంటరిది కాబట్టి మనం అత్తమ్మకు బిడ్డల కంటే ఎక్కువ మనం చూసుకోవాలక్క. చూసుకోవాలి. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? కొడుకులు బిడ్డలు లేరు, మనమే బిడ్డలం. అదే మరి మనమే కోడన్లు. ఆ విషయం నాకు తెలుసు. మరి ఆ బిడ్డ ప్రేమ అయితే తీర్చన్నా లేదా? మనం తీర్చడం కదా. నేనేమంటున్నా, ఇంకా పెట్టినమా పెట్టలేదా, తిన్నదా తినలేదా, ఉన్నామా ఉండలేదా అన్నట్టు అంటే కడుపు చంపినవా లేదా, సబ్బు ఇచ్చినవా లేదా, అంతే. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకోడు, పెట్టినట్టు పెట్టి తీసుకో. అక్క పద్ధతి కాదక్క. దేవుడు శివయ్య మెచ్చడు మనల్ని. దేవుడే ఎక్కువ దీవిస్తాడే, దేవుడే ఎక్కువ దీవిస్తాడే. ఏమంటాడు చెప్పన్నా, బిడ్డ నువ్వు పొదుపు ఎత్తున్నావు, ఆ పొదుపు అట్నే పెంచుకుంటావు. పెంచాడు, నాశనం చేస్తాడు దేవుడు. లక్ష్మీదేవి ఏమన్నది తెలుసా, 10 దాకా నన్ను కాపాడు, 10 అయినాక నిన్ను కాపాడుతా అన్నదంట కదా. అందుకే రూపాయి మరి ఇన్ని రోజులు మనల్ని కాపాడిందా లేదా? మనం దగ్గర నుండి చూసుకుంటే అత్తమ్మ పాలుగా మన ముంగట కూడా మందికి మంచిగా గొప్ప చెప్పుకోవాలి. అట్లా చేసుకోవాలక్క. చేసుకోవద్దు. కోడలు మంచిగా చూసుకుంటుందన్న పేరు కొడుకుల ముంగట ఉండాలి అక్క. ఇగో ఈ మనసు విశ్వాసంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఈ కడుపులంతా కక్ష పెట్టుకొని మీద మాటలకు కూర్చో కూడా కరెక్ట్ కాదు. మనం లోకం చూడకుండా దేవుడైతే కూర్చోడా లేదా? నీకేమన్నా అర్థమవుతుందా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఊకే ఒకటే మాట అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మ. నాకు లేదా పానం? నాకు లేదా? సీరియస్ కాదు నువ్వు ఆగు. నేనేమని చెప్పుకొస్తున్నా, నీ భవిష్యత్తు గురించి లెంకి రజిత గిట్ల మెదులుదాము గిట్ల ఉందాము అని నేను చెప్తామని వచ్చిన. చెప్తామని అయితే ఇంటలేవు. ఎందుకు ఇంటలేవు? నువ్వు చెప్పినావు, నాకు నచ్చలే. ఎందుకు అంటే నీకు నీ మనసులో ఉన్నదో లేదో నాకు తెలియదు, దాని మనసులో ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నాకు తల్లి లేదు కాబట్టి తల్లి వెనక తల్లి నేను అత్తమ్మని ఖచ్చితంగా మంచి చూసుకుంటా అక్క. నీ మాట నేను వింటే రేపు నా ఇంటికి నాకు ఒక్క అన్న ఉన్నాడు. నా ఇంటికి నా ఒక్క అన్నకు పెళ్ళి అయితే నా అన్న కూడా గట్ల చేస్తాడు, నా అన్న పెళ్ళం కూడా గట్ల చేస్తాడు. నాకు ఎందుకు మరి? నాకు కూడా కొడుకున్నాడు కదా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెద్దాని, నువ్వే మాకు మంచి చెడు చెప్పాలి అత్తమ్మ. ఇంకా అత్తమ్మ కూడా స్టార్టింగ్ నుండి చూసింది నువ్వు, సేవలు చేయించుకుంది నువ్వు, అన్ని రకాలు చూసింది నువ్వు, మంచి చెడు చూసింది నువ్వు మాకు బుద్ధి మాట చెప్పాలి. తప్పు చేస్తా కానీ నువ్వే రివర్స్ మాకు అది చెడిపోయే మాటలు చెప్తున్నావు. నీ గుణం నాకు నచ్చలేదు అక్క. అర్థమైతుందా నీకు? విషయం ఏంటంటే మంచి మాట చెప్తే నేను చక్కగా చదువుతున్నా. నీ భవిష్యత్తు మంచిగా నా భవిష్యత్తు దేవుడు చూస్తాడు. కానీ నేనైతే చూసుకునే వరకైతే నేను చూసుకుంటా. మనందరం మంచిగా ఉండాలని నేను పెట్టుకుంటా అక్క. నాకు ఉండని లేకపోయి నాకు ఇయ్యకపోని దేవుడు, కానీ నేను దీనికి అత్తమ్మకు పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. అంతేనా? కష్టానికి నిష్టానికి ప్రతి దానికి నేను చూసుకుంటా. నేను ఎందుకు అందరూ ఒక తీరు ఉంటారా? అందరూ ఒక తీరు అంటే ఏమన్నట్టు అక్క? రేపు నీకు నీ తల్లి ఉండదు, నీ అండలు గట్టిన తూకుంటావా? వాళ్ళు చూసుకుంటారు, మనది మనం చూసుకోవాలి. మనం చూసుకోవద్దు, మనం చూసుకుంటే పద్ధతి కాదు అది. ఎదుటి వాళ్ళ కోసం కూడా చూడాలి. ఆలోచించుకొని వచ్చి ఇప్పుడు చెప్తుంటాను. ఆలోచించక్క, ఫస్ట్ ఆలోచిస్తేనే ఇంటలేవు, గట్ల పోవాడిది విలేసి. మరి పోకపోతే నీ మంచి మాటలు నేను వినక్క. నీ మంచి మాటలు నేను వింటే కూడా నాకు 10 మంది చెయ్యి అంటారు. మనం మాట్లాడే దాంట్లో కూడా ఒక 10 మంది చెయ్యాలి, చెయ్యి అనిపించుకోవద్దు. అందరు ఇంటటి ఎత్తున్నావు అన్నట్టు ఇప్పుడు నువ్వు కదా. అటుపోయి అందరింటటి ఎత్తున్నావు అన్నట్టు. అందరింటటి అంటే ఇప్పుడు ఈ మాట ఆ మాట అత్తమ్మ సేవలో పడితే అందుకే ఇట్రా నువ్వు ఇక్కడ కూర్చో. కాదు ఇప్పుడు ఈ మాట ఆ మాట అత్తమ్మ సేవలో పడితే ఎంత బాధపడుతుంది. కాదు అత్తమ్మకు తెలుస్తుంది, అత్తమ్మ షోలో పడుతుంది అని అంటున్నావు. పోయి చెప్తామని చూస్తున్నావా ఏంది? నేనెందుకు చెప్తా అక్క? నాకేమవసరం చెప్పడానికి? అత్తమ్మకి తీసుకుపోయి చెప్పి పాపే మాటల దగ్గర లేవు. అర్థమవుతుందా? నేర్చుకో ఇప్పటి నుంచి. ఆ మాట ఇప్పుడు నా ముంగట అన్నావు కానీ ఇంకెక్కడ ఎవరితో అనకు. ఎవరితో అన్నా కానీ కరెక్ట్ కాదు. అది ఇజ్జత్ పోతుంది, తెలిసేనా? ఇజ్జత్ పోతుంది. తిట్టడోళ్ళు తిడతారు మనల్ని. నేను చెప్పింది నువ్వు నేర్చుకోమని నేను చెప్పిన, నువ్వు నాకు చెప్పమని నేను అనలే.
అంటే నువ్వు చెప్పింది నేను నేర్చుకోవాలా కదా? నేను నేర్చుకోలేక నువ్వు చెప్పింది నేను నేర్చుకుంటే నాకు చెడు పేరు వస్తుంది. నాకేం అవసరం మరి నేర్చుకోవడానికి? మంచి మాటలు చెప్పు ఇంట. మంచి మాటలే చెప్తున్నా నేను. ఇవి మంచి మాటలే చెప్తున్నా. ఇవి మంచి మాటలు అక్క. ఏం మాట్లాడుతున్నావు అక్క? అర్థమవుతుంది నీకేమన్నా? అర్థమయ్యే అన్ని తెలిసిన దాన్ని కాబట్టే నీకు మంచిగా ఉండాలని చెప్తే రివర్స్ నువ్వే నాకు బుద్ధులు చెప్పేదాన్ని పోయినవా? అక్క నీకు తెలిసింది అది, నాకు తెలిసింది ఇది. నీ పద్ధతులు నువ్వు నాడు, నా పద్ధతులు నేను నడతాను. మరి నిన్ను అంటారా నన్ను అంటారా చూద్దాం. నన్ను అనేటట్టు నేను ఎందుకు చేసుకుంటా అంటే నువ్వు చెప్తావు కావచ్చు, నా అత్తమ్మ పలానాడు అక్క గిట్లా అన్నది అందుకే గిట్లా చూసుకునేది అత్తమ్మకు అర్థం కాదు, లోకం చూడరు. ఇక నేను చెప్తాను అట్లెందుకు ఎత్తా? అన్ని మంచిగా చూసుకున్నట్టే ఉంటది కానీ చూసుకునేది వెనక అర్థం కాకుండా ఎత్తా. నోట్లు బుక్క కొట్టి నెత్తిలో కొడతావు కాక, నోట్లు బుక్క కొట్టి నెత్తిలో కొడతావు కాక. గ్రేట్ మనిషి ఉన్నావు పో నువ్వు. బ్రతుకు తెరువు గురించి తెలియదు నీకు, ఎట్లా బతకాలన్నా తెలియదు అక్క. దానికి కూడా దీనికి ఉంటది. ఏది తెలియదు నీకు. ఒకళ్ళు చెప్పినా నేర్చుకునే తెలివి కూడా లేదు. సరే అక్క, ఇగో నువ్వు అత్తమ్మకు పెట్టుకుంటా బాగా పైసలండి బాగా డబ్బులు జమ చేసి పెద్ద బంగ్లా కట్టుకో. బాగా పైసలండి బాగా డబ్బులు జమ చేసి పెద్ద బంగ్లా కట్టుకో. నేను తినే దాంట్లోకి అత్తమ్మకు పెట్టుకొని ఇక దేవుని తెలిసింది ఆ మాట. నేను కారపొడి పోసుకొని తింటావా? కారపొడి పోసుకొని తింటావా? కారపొడి పోసుకునే టైం వస్తే పోసుకుంటా పోవచ్చు. పోసుకోపో మరి ఏం చెప్తాను. కానీ ఈ విషయం మాత్రం బయట నా గురించి మాత్రం బయట చెప్పేటట్టే నువ్వు నాకైతే చెప్పా. నేను ఎందుకు చెప్తా? నాకేం అవసరం చెప్పడానికి? వాళ్ళ పద్ధతులు వాళ్ళ కోసం నాకెందుకు చెప్తే ఇండియన్ వాళ్ళ కోసం మనం ఎందుకు పట్టించుకుంటాం? అవన్నీ కాదు, లాస్ట్ ముచ్చట ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నా అక్క, నేనైతే అత్తమ్మని మంచిగా చూసుకుంటా. మీరు చూసుకోకపోరు నీ ఇష్టం. అది ఎట్లా చూసుకుంటావు అది నీ ఇష్టం. నాకైతే నేను తినే వరకు అయితే నేనేం తింటున్నావు అత్తమ్మకి అది పెడతా. కారపొడి పోసుకొని తింటావు అన్న చూసినా తినే టైం అంతా కూడా తింటా కావచ్చు. అర్థమవుతుందా? అది నువ్వు కలగాలే నేను కలగాలే. ఏమన్నా చేసుకో. ఇప్పుడు నేను ఇంత మంచి మాటలు చెప్తుంటే నా మాట కాదని నీ మాట మీదనే నడతానంటున్నావు కదా. నీ దారేంట నువ్వేవో నాకు సంబంధం లేదు. కానీ తర్వాత ఇంటికి పెద్దదానివి నువ్వు పెడతలేవు, నేను ఒక్కదాన్నే పెడుతున్నా, నీకు ఇబ్బంది అయినా కాకపోయినా నువ్వు పెడుతున్నావు నేను పెడతలేను, ఆ పెద్దక్క పెడతలేదు, చెల్లె పెడతలేదు అన్న మాటలు మాత్రం నీ నోటి నుంచి రావద్దు. ఎందుకు వస్తుంది? ముందు జాగ్రత్త చెప్తున్న ఒక మాట నువ్వు రావద్దు. నువ్వు పెట్టుకోకపో అంటే నీ ప్రేమ బాగున్నది, మాకేమో ప్రేమలే లేవు. కఠినం మనసులో అర్థమైతుంది. నీ ప్రేమ అభిమానం ఈయన అర్థమైంది అక్క. ఫస్ట్ మాట ఇను. నీకు ఇగరని చెప్తే ఈయనే గుణం లేదు, నేర్చుకునే గుణం లేదు, మునిగిపోయే గుణం ఉన్నది. నువ్వు మునిగిపోతే మునిగిపో, చెర్లవో గంగలవో ఏడికన్నవో, కానీ నాకు మాత్రం తర్వాత నువ్వు పెట్టలేవెందుకు పెద్దదానివి అని అనద్దు నన్ను. అత్తమ్మకు పెట్టనట్టు దూరం ఉండాలి. ఇవన్నీ కాదు, నువ్వు నా మీద కావాల్సిన అవసరం లేదు. నేను అయితే ₹1 పెట్టుకుంటే పెట్టుకోరు, లేకపోతే లేదు. ఏమన్నా వేసుకోరు. ఇక అది నీ ఇష్టం అక్క. పెట్టుకో లేకపోతే నేనైతే పెట్టుకుంటా అంతే. ఒకసారి ఇట్రా. ఎందుకు ఇళ్ళ వెళ్తానని చెప్తావా అక్క? అంటే నేను ఇళ్ళ మళ్ళీ కనబడుతున్నా. ఇళ్ళ మళ్ళీ మాటలు కదా ఇవి. ఇంత రాగు కూర్చో. ఇళ్ళ మళ్ళీ మాటలు కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నీతో ఏమైతే మాట్లాడినో మొత్తం ఒక్కటి లేకుండా పొల్లు పోకుండా మన ఇద్దరం కలిసి జాన్ ముంగట మాట్లాడదాం. ఫ్రాంక్ గుండె బద్దలైపోయిందా బంగారం? అంటే ఇది ఫ్రాంకా? మరి మన అత్తమ్మ నేను ఎప్పుడన్నా అట్లా అంటానా? అన్ని తెలిసిందని మాటలు మాట్లాడతానా? అక్క ఇట్లాంటి ఫ్రాంకులు చెయ్యొద్దు అసలు. ఏం కాదే, ఇప్పుడు మన వీడియోలు కావాలంటే ఏదో ఒకటి చేసుకుంటే ఈ మాట ఆ మాట నువ్వు ఫ్రాంక్ అని చేసినా ఈ మాట ఆ మాట అత్తమ్మ చెవులు పడితే ఎంత బాధపడుతుంది. ఈ ఐడియా ఇచ్చిందే అత్తమ్మ. ఇద్దరం కలిసి మళ్ళీ పోయి జాన్ మీద చేసినాం అనుకో కొంచెం ఎక్కువ ఉంటది. ఇంకా కాదే అది లొంగుతుందా లొంగదు. ఇప్పుడు నువ్వు లొంగపోతుంది, నీ గుణం తెలిసిపోయింది. నాకు నా నడుపుకోడలు ఎట్లా ఉంటుంది అనేది అత్తమ్మకి తెలిసిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం చేస్తే జాను మరి లొంగుతుందా లొంగదా, మనం చెప్పినట్టు తింటదా అది కూడా అత్తమ్మకి అర్థమైపోతుంది, మనకు అర్థమైపోతుంది. ఒకవేళ లొంగినట్టు మాట్లాడింది అనుకో గట్లా కదా జాను గిట్లు ఉండాలని మనం బుద్ధులు చెప్పుదాం. అద్దక్క దాని మీద ఫ్రాంక్ చేస్తే మళ్ళీ అదేమనుకుంటుందేమో, అది పుసుకున్నా మళ్ళీ ఒకవేళ నేను చెయ్యి అంటే దాన్ని బదనం చేసినట్టు కాదా? దాన్ని బదనం చేసినట్టు ఎందుకు అవుతుంది? ఆ బదనం చేసేది అయితేనే చెయ్యి అనేది అయితేనే గిన్నె రోజులు ఉంచుకుంటుందా? ఒకవేళ అంటే ఓల గుణం వేసి ఉంటుంది తెలియద్దా? అద్దక్క ఏం కాదు. అద్దక్క నాకు నచ్చలేదు దాని దగ్గరకు పోయి ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఏం కాదే, ఫ్రాంకే కదా మనం చేసేది. జాను గుణం మనకు తెలియద్దా?
మనం సాటుకు మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరి గుణం ఎట్లుండా అనేది తెలుస్తుంది. ఇంట్లో అయితే అదేమన్నా అంటే అయితే మరి నాకైతే సంబంధం లేదు. నేనే చూసుకుంటా అన్నిటికి బాధ్యత నాదే. అంతే, నన్ను అయితే లాగొద్దు మళ్ళీ ఇలా. లాగా నిన్నే భయపడుతున్నావానే? భయపడు ఏం కాదు, అన్నిటికీ నేనే ముందు పడతా. నాకు నచ్చదు ఇక. అన్నిటికీ నేనే ముందు పడతా. సరేనా? సరే కానీ నేను ఇంకా స్నానం చేయాలి, బట్టలు అన్నట్లు పిల్లలు వండ పెట్టుకోవాలి. మరి తొందర చేసుకున్నాక నేను కూడా స్నానం వేలీలు పెట్టుకున్నా, స్నానం చేసి పోదాం. సరే కానీ ఏదొచ్చినా నీ బాధ్యతనే.